హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆఫ్ఘనీ చికెన్ కర్రీ. రెగ్యులర్‌గా చేసే చికెన్ కర్రీలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్‌గా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇది చపాతీ, పుల్కా, నాన్స్, బిర్యానీలోకి కాంబినేషన్‌గా చాలా బావుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మొదటిసారి నా వీడియో గనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయడం మర్చిపోమాకండి. ఈ ఆఫ్ఘనీ చికెన్ కర్రీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 7-8 జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి పక్కకు తీసుకుందాం. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్ పెరుగు, 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్. నేను ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్ వేసుకున్నానండి. అది చూపించే వీడియో క్లిప్ మిస్ అయింది. నేను ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నానో అదే కప్తో 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను. ఆ తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా కస్తూరి మేతి ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఆనియన్ మిర్చి పేస్ట్, మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా విస్కర్‌తో అయినా లేకపోతే గరిటెతో అయినా మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నీట్‌గా వాష్ చేసిన 1/2 కేజీ చికెన్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టిన మసాలా మిశ్రమాన్ని 2 గరిటెలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అండ్ మసాలా మిశ్రమం అంతా కలిసేలా మసాలా అంతా మంచిగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 1/2 అన్ అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 2 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ని ఇలా ఒక్కో పీస్ తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న చికెన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి. మిగిలిన చికెన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 పావుల ఆయిల్ పోసుకొని 3 యాలకులు, 6 మిరియాలు, 1 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మిర్చి ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలినాక ముందుగా ఫ్రై చేసి పెట్టిన చికెన్ పీసెస్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి 7 నుంచి 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవాలి. అంతే అండి, ఎంతో నోరూరించే ఆఫ్ఘనీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ ఆఫ్ఘనీ చికెన్ కర్రీ చపాతీ, పుల్కా, నాన్స్, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. నేనైతే నాన్స్‌లోకి సర్వ్ చేసుకొని తిన్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.